హాయ్ వియర్స్, కెప్టెన్ విజయకాంత్ గారు చనిపోయారు. అనారోగ్యంతో చికిత్స మృతి చెందారు. తమిళ సినీ రాజకీయాల్లో ఆయన సంచలనాన్ని క్రియేట్ చేశారు. చెన్నైలో డిఎండికే అధ్యక్షుడు, సినీ నటుడు కెప్టెన్ విజయకాంత్ 71 ఇయర్స్ గురువారం చెన్నైలో కన్నుమూశారు. కొన్నేళ్లుగా తీవ్ర అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్న ఆయన ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. ఆయన కరోనా సోకిందని ఆసుపత్రి వర్గాలు అధికారికంగా ప్రకటించాయి. ప్రభుత్వ లాంఛనాలతో శుక్రవారం చెన్నైలో అంత్యక్రియలు జరగనున్నాయి. ఆయనకు భార్య ప్రేమలత, కుమారులు విజయ ప్రభాకర్, షణ్ముగ పాండియన్ ఉన్నారు. సీఎం స్టాలిన్ సహా పలువురు రాజకీయ సినీ ప్రముఖులు ఆయన భౌతిక గాయానికి నివాళులర్పించారు. ఎంజీఆర్ స్ఫూర్తితోనే ఆయన సినిమాల్లోకి వచ్చారు. 1952 ఆగస్టు 25న మదురైలోని తిరుమంగళంలో అలగర్ స్వామి, అండాల్ దంపతులకు విజయకాంత్ జన్మించారు. ఇంటర్ వరకు మదురైలో చదివారు. తమ రైసు మిల్లులో ఎక్కువ సమయం గడిపి తర్వాత వరుసగా 2 సినిమా షోలు చూసేవారు. ఎంజీఆర్ స్ఫూర్తితోనే సినిమాలో నటించాలని చెన్నైకి వచ్చేశారు. తమిళ చిత్రసీమలో తిరుగులేని నాయకుడిగా ఎదిగారు. 155గా చిత్రాల్లో నటించారు. 1990 జనవరి 31న ప్రేమలతో వివాహం జరిగింది. రాజకీయ ప్రవేశం ఎలా జరిగింది అంటే, రాజకీయాల్లోని రావాలన్న అభిమానుల కోరిక మేరకు ఆ రంగంలో అడుగుపెట్టారు. సింహాద్రి చిత్రాన్ని గజేంద్రగా రీమేక్ చేసి దాన్ని తన రాజకీయ అరంగేట్రగా మార్చుకున్నారు. 2005 సెప్టెంబర్ 14న దేశీయ ముర్కోకం ద్రవిడం కళగం డిఎండికే సంస్థను స్థాపించారు. ఆ తర్వాత ఎన్నికల్లో విరుదాచలం నుంచి ఆయన ఒక్కరే గెలిచారు. 7% ఓటు బ్యాంకును సొంతం చేసుకున్నారు. 2011 ఎన్నికల్లో అన్నాడీఎంకేతో పొత్తు పెట్టుకున్న డిఎండికే 29 స్థానాల్లో విజయం సాధించింది. రెండో అధిపత్య పార్టీగా అవతరించింది. జయలలితను ఎదిరించారు. ఎన్నికల తర్వాత కొద్ది నెలలకే జయలలిత, విజయకాంత్ మధ్య విభేదాలు మొదలయ్యాయి. ఆయన అసెంబ్లీలోనే జయలలితను ఎదిరించి అందరినీ ఆశ్చర్యపరిచారు. 2016లో ఎంఎంకే పేరుతో డిఎంకే, అన్నాడీఎంకే మిగిలిన పార్టీలతో కూటమి ఏర్పాటు చేసి బరిలో దిగిన ఆశించిన ఫలితం దక్కలేదు. 2021 ఎన్నికల్లో అదే పరిస్థితి నెలకొంది. ఆ తర్వాత ఆయన తీవ్ర అనారోగ్యానికి గురై విశ్రాంతికి పరిమితమయ్యారు. తీవ్ర దిగ్భ్రాంతికరం. తమిళ సినిమా లెజెండ్, కోట్ల హృదయాలను గెలుచుకున్న విజయకాంత్ మరణం తీవ్ర బాధాకరమైందని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ తదితరులు సంతాపం తెలియజేశారు. విజయకాంత్ మృతి పట్ల ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఆయన కుటుంబ సభ్యులకు, పార్టీ కార్యకర్తలకు సానుభూతి తెలిపారు. డిఎండికే పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు విజయకాంత్ మరణంపై మాజీ సీఎం భారాస అధినేత కేసీఆర్ సంతాపం వ్యక్తం చేశారు. నటుడిగా, కళాకారుడిగా, రాజకీయవేత్తగా ప్రజలకు ఆయన చేసిన సేవలను కేసీఆర్ స్మరించుకున్నారు. వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. సీనియర్ నటుడు, నాయకుడు విజయకాంత్ మృతి విషయం తెలిసి చాలా బాధపడ్డానని ఏదేపా అధినేత చంద్రబాబు నాయుడు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. విజయకాంత్ మరణం బాధాకరమని, ఆయనకు ఆత్మశాంతి కలగాలని జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఒక ప్రకటనలో సంతాపం తెలిపారు. ఆయన యొక్క ఆత్మకు శాంతి కలగాలని ఆ భగవంతునికి దండం పెడుతూ శేషు ఛానల్ ద్వారా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నారు.